హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. పిఠాపురం వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడా? వర్మ నేను పార్టీలోనే ఉన్నాను అని చెప్తున్నా. రాజీనామా వార్తల వెనకాలన్న కుట్ర ఏంటి? టీడీపీకి వచ్చినటువంటి 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒకటి పొత్తు ధర్మం ప్రకారం జనసేనకి, మరొకటి బీజేపీకి ఇచ్చింది. ఒకవైపు మిత్రధర్మం, 3 ప్రాంతీయ సమీకరణలు, 3 కులాల సమీకరణం, ఇవన్నీ కేటగరైజ్ చేసి 2 బీసీలకి 1 ఎస్సీకి టీడీపీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పిఠాపురం వర్మకు మిస్ అయింది. ఈ మిస్ కావటం, ఈ వివాదం, వీటన్నిటి మీద మనం సుదీర్ఘంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, 1 మిత్రధర్మం, 2 ప్రాంతీయ సమీకరణం, 3 కుల సమీకరణం, వీటన్నిటి కారణంగా కొంతమందికి అవకాశం వచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు. ప్రత్యేకించి పిఠాపురం వర్మకి అవకాశం రాలేదు. ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, పార్టీకి రాజీనామా చేస్తున్నాడని వైసీపీ సోషల్ మీడియా పదే ప్రచారం చేసింది. వర్మ 3 సార్లు ఖండించాడు ఇప్పటికి, అయినా వాళ్ళ ప్రచారం ఆపలేదు. సరే, మొత్తంగా ఎమ్మెల్సీల నియామకాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ఇదిలో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా ఇచ్చారు. చివరి వరకు చాలామంది కొమ్మాల పడి సేదరకని చెప్పేసి దేవినేని ఉమాకని, లేకపోతే వంగవీటి రాధాకి అని చెప్పి వర్మకని, తర్వాత యనమల రామకృష్ణ అనుకున్నారు. వీళ్ళు ఎవ్వరు సీన్లో లేరు. అవును, ఈ ముగ్గురు కూడా మీరు అన్నట్టు బేదా రవిచంద్ర కావచ్చు, బిటి నాయుడు కావచ్చు, కావలి గ్రీష్మ కావచ్చు, 3 కమిటెడ్ రాయల్టీ. గ్రీష్మ అంటే ఆమె కూడా ఒక ఆడకూతురై ఉండి, ఒక మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు. ఆమె చాలా మహానాడులో తొడగొట్టి చెప్పి పార్టీకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆమె. సరే, ఆ క్రమంలో పార్టీకి ఎవరైతే డెడికేషన్తో పనిచేశారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో వీళ్ళు సేవ చేయలేదని కాదు, ఉన్న 5 స్థానాల్లో మిత్రధర్మం ప్రకారం జనసేనకి ముందు పోయి మనం నాగబాబు గారు టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించడానికంటే ముందే గౌరవార్థం పవన్ కళ్యాణ్కి ఒక స్థానాన్ని కేటాయించేసింది జనసేన. వాళ్ళు ఎదుగు ఆల్రెడీ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది పెట్టారు. సరే, మిత్రధర్మం ఆయనది అయిపోయింది. రెండోది బీజేపీకి ఎవరు ఊహించిన విధంగా అసలు అంతా అయిపోయిందన్న సమయంలో సోమవీర్రాజు గారికి ఇవ్వటం ఒక బీజేపీ ప్రాధాన్యత కూడా శాసనమండలిలో వస్తుంది. ఇకపోతే 3 సీట్లు కూడా బీసీ పార్టీ అంటే టీడీపీ అంటే బీసీల పార్టీని మొదటి నుంచి ఉంది. అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా చేసుకున్నారు. దీంట్లో రాని వాళ్ళకి ఇంకొకసారి 2027 దాకా ఆగాల్సిందే లేదు, అంతే కదా. 27లో ఏకిట్స్ వస్తుంది. అప్పుడు దాకా మీరు అన్నట్టు వర్మకి అన్యాయం జరిగిందని సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్ వేసినంత మాత్రాన ఆయన చెప్తున్నాడు. సమావేశం చేసుకుని ఇందాకనే నేను 23 సంవత్సరాలు టీడీపీతో నడిచాను, ఆయన చెప్పినట్టే ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను, ఆయనతో పాటు నడుస్తాను, నేను నా క్యాడరు అని చెప్పాడు. క్లారిటీ ఉంది. అదే సమయంలో అక్కడ వైసీపీ నుంచి వచ్చిన ఆయన జనసేనలో చేరాడు, అది క్లారిటీ ఉంది. ఇంకా వీళ్ళకి ఏం కావాలి? సార్, ఒక విషయం, రాజీనామా చేస్తే వర్మ చెప్పాలి రాజీనామా చేస్తున్నాను, అసంతృప్తికి లోనైతే వర్మనే చెప్పాలి, లేదు కనీసం మా పార్టీకి రాజీనామా చేశాడని టీడీపీ అనే ప్రకటించాలి. ఇద్దరు చెప్పకుండా థర్డ్ పర్సన్ ఇద్దరిని రోజు తిట్టే ఒక 3వ వ్యక్తి చెప్పడం ఏంటి? వైసీపీ చెప్పడం ఏంటి? ఈ వర్మ విషయమే కాదు సార్, మన నాగబాబు గారు కూడా అన్యాయం జరిగింది, నాగబాబుకి ఇవ్వట్లేదు అని చేశారు. దాన్ని ఏమనుకోవాలా? అరే, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటుంటారు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ కదా అవి. ఇంటర్నల్ ఇష్యూ. ఇప్పుడు 2వ రోజు బెయిల్ వచ్చిందని చెప్తారు. అన్ని క్వాష్ పిటిషన్ కోసం అన్ని కేసులు కొట్టేసేయండి అని చెప్పి పోసాని వెళ్తే కొట్టేలా డిస్మిస్ చేశారు. ఇది ఒక ఊరట లభించిందని వేసుకుంటారు దాంట్లో. ఇవన్నీ ఏ విధంగా మనం చూడాలి? వాళ్ళంటే వాళ్ళ ఛానల్ ఉందనగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. ఏదైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే, చట్టం ప్రకారం వెళ్తాయి. ఎవరైనా గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వివరించిన వాళ్ళకి తప్పదు శిక్షలు అనేది అర్థమవుతుంది. అదే సమయంలో మీరన్నట్టు ఎమ్మెల్యే కోటా కింద వచ్చే ఎమ్మెల్సీలో మిత్రధర్మం ప్రకారం ఇది టీడీపీ, జనసేన, బీజేపీ హ్యాపీగా ఉన్నారు. వీలేదు విడగొట్టాలనుకున్న గతంలో వారం రోజులు మాట్లాడుకోలేదు, ఫోన్ ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారిది అన్నారు. కట్ చేస్తే తలసీమే బాధ్యతలకు పోయి కూర్చుంటే కుటుంబంలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు విడగొట్టే ప్రసక్తి లేదు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం. 10 నుంచి ఇప్పుడు 15 అయింది. అవును, మీది ఎంత రెచ్చి కొడితే 5 సంవత్సరాలు పెరిగిపోతుంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా చూస్తుంటే పవన్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని పవన్ అంటాం. లోకేష్ గారు కూడా మొన్న కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే చాలా తప్పుగా అన్నావు మా డిప్యూటీ సీఎం గారిని, అనుభవిస్తామని చెప్పి అన్నాడు. అంటే చూడండి, అంటే క్యాడర్ ఢిల్లీలో ఉన్న చంద్రబాబు గారు స్పందించారు, ఇక్కడ లోకేష్ స్పందించారంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎలా ఉంటున్నారు? దీన్ని బట్టి ఒకళ్ళ మాట అంటే ఇంకో లూకోట్లేదు. ముగ్గురు చాలా క్లారిటీగా ఉన్నారు సార్. ఏదైనా 4 సంవత్సరాల నువ్వు అధికారంలో రేపు మళ్ళీ రావాలని అనుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు మంచి ఎండలో మొన్న పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు వెళ్తే ప్రజలు తెలిసిద్ది.
జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజల్లో ఎందుకు నీకు బటన్ నొక్కినా వేయలేదో తెలిసింది. అదే సమయంలో నువ్వు 4 సంవత్సరాలు అదేకున్నారు సార్. ఆయన సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానంటే 3 రాజీనామా చేశారు మీరు రావద్దని. సరే ఉన్నాళ్ళు కూడా వెళ్ళిపోతారని వెళ్ళలేదు. సరే ఏదేమైనా కానండి, ఇప్పుడు ఈరోజు మన శివశంకర్ గారు కూడా చెప్పారు, అరకు పాడేరు నుంచి కూడా అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా జనసేనలో చేరేస్తారు. ఉత్తరాంధ్ర పరిస్థితి అర్థమైందా? ఇప్పుడు రాయలసీమ పరిస్థితిని చూశారు కదా, కోస్తా పరిస్థితి. 3 ప్రాంతాల్లో ఆయన కనుచూపు మేరలో వైసీపీ పుంజుకునే పరిస్థితి కనపట్ల. ఈ మండలి విపక్ష నేత బొత్స టచ్ లో ఉన్నాడు, కాకపోతే టెక్నికల్ గా ఎమ్మెల్సీ పదవి పోయిద్దని ఆగుతున్నాడు అని చెప్పేసి ప్రచారం కూడా ఉంది. 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది సార్ వాళ్ళకి. మళ్ళా ఎలక్షన్లో పోటీ చేయాలంటే అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. ఈ కూటమి రోజు రోజుకి మరింత బలంగా ముందుకెళ్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు చేసిన తప్పుని ప్రాయశ్చిత్తం అనేది వాళ్ళు కనపట్లా. మా వాళ్ళంతా మంచి వాళ్ళు అంటున్నారు, అమాయకులు అంటున్నారు, చిన్నపిల్లలు అంటున్నారు, సమాజంలో వాళ్ళు చాలా గొప్ప విషయాలు ఉన్న వాళ్ళు అంటున్నారు. మరి సమాజం చూసింది కదా. కాబట్టి ప్రజలు చాలా తెలియగలరు సార్. అల్టిమేట్గా సంక్షేమం బటన్ నొక్కామంటే సంక్షేమం వాటిని అభివృద్ధిని మర్చిపోయేసరికి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అంటే మా పరిధిలో లేదని హైకోర్టు చెప్తుంది. మేము ఇవ్వమని చెప్పేసి స్పీకర్ చెప్తున్నాడు. ఇంకెలా వస్తుంది? ఇకపోతే మేము రామని వీళ్ళు అంటున్నారు. ఎట్లా? దేవాలయం అంటే అసెంబ్లీలో పోయి మీరు ప్రజల తరపున మాట్లాడాల్సింది పోయి అది కూడా మాట్లాడిపోతుంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని తీసుకుంటారు? అటు రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ అనేది క్రమేపీ తగ్గుతుంది. ఈ కూటమి గ్రాఫ్ క్రమేపీ రోజు రోజుకి పెరుగుతుంది. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమికి పెద్ద ఎత్తున అంతే కదా. 2 రాష్ట్రాల్లో బీజేపీ చూడండి చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్ చూడండి, బండి సంజయ్ గారు మంచి లైన్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ 70 నియోజకవర్గాల్లో గెలుపు సాధించినట్టే. అవును. ఉత్తర తెలంగాణ అంతా కూడా ఏమైంది? కరీంనగర్ ఎమ్మెల్సీ, ఇక్కడ ఉత్తర తెలంగాణ బీజేపీ గెలవటం, టీచర్స్ గ్రాడ్యుయేట్, అక్కడేమో 2 గ్రాడ్యుయేట్ 1 టీచర్స్ పూర్తిగా కూటమి పార్టీ గెలవటం. ఈ 2 విజయాలు ఊహించిన విధంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు వచ్చింది. కాబట్టి శాసనమండలిలో కూడా సోమవీర్రాజును వ్యూహాత్మకంగానే పెట్టడం జరిగింది అనమాట. సో అగ్రెసివ్ వాయిస్లు యాంటీ జగన్ ఎవరు అటు అక్కడ కానీ ఇక్కడ కానీ అంతే కదా. 2 రాష్ట్రాల్లో ఏంటంటే బీజేపీకి కలిసి వచ్చింది. ఈ మూమెంట్ని వాళ్ళు అక్కడ చేర్చుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాదు సార్, ఇప్పుడు ఎమ్మెల్సీలు అనేది ఒక పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ ఎవరికి అవకాశం ఇచ్చుకోదలుచుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటుంది. అది వైసీపీకి సంబంధం ఇష్యూ. ఈ వేరే ప్రజా సమస్యలు లేకనే దీన్ని వివాదంగా మార్చడం, లేదంటే ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ ఇష్యూ, పోసానికి ఇష్యూ సైడ్ ట్రాక్ చేయడానికి చేస్తున్న ఇష్యూనా? మేబీ అదే అనుకోవచ్చు. మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు సార్. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు కార్తీక్ గారు. ఐడెంటిటీ క్రైసిస్ ఏం మాట్లాడదు అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. నిన్ను గుర్తించలేనప్పుడు, సమాజంలో లైవ్లో లేనప్పుడు ఏదో ఒక విషయాన్ని లేవనెత్తుకోవాలి. లేవనెత్తుకుంటే లైవ్లో ఉంటావు. అది ఐడెంటిటీ క్రైసిస్ అంటే. కాబట్టి వైసీపీ వాళ్ళ పరిస్థితి అలా ఉందో తప్పితే ప్రజల సమస్యలు పోరాడటానికి అసెంబ్లీకి వెళ్ళలేని వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తారు అనేది చూడండి. థ్యాంక్ యూ సార్.